చంద్రయాన్-3 జాబిల్లికి చేరువవుతున్న కొద్దీ భారతీయులందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. అత్యంత అరుదైన అద్భుతమైన సందర్భం కోసం అందరూ ఎంతో ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో లూనా 25 క్రాష్ ల్యాండింగ్ మరింత టెన్షన్ పెంచింది. ఎన్నో మైలురాళ్లను కీలక ఘట్టాలను అధిగమించి జాబిల్లిపై అడుగు వేయటమే ఇక మిగిలుంది అనుకున్న సమయంలో మనకంటే ముందుగానే ఆ మహాద్భుతం సాధిస్తామని దూసుకొచ్చిన లూనా 25 కుప్ప కూలిపోవటం చంద్రయాన్ పై అటెన్షన్ ని ఒక్కసారిగా పెంచింది. చంద్రయాన్-3 విజయవంతమైందనే వార్త కోసం దేశమంతా 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. జాబిల్లి లోగుట్టు తెలుసుకోవడమే కాదు, ఇతర గ్రహాలపై ముఖ్యంగా అంగారకుడిపై పరిశోధనలకు అదో ప్రయోగశాలగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మన శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి ఎన్నో కష్టాలను అధిగమించి తక్కువ వ్యయంతో చేసిన అద్భుత ప్రయోగం చంద్రయాన్-3. గత అనుభవాల దృష్ట్యా చంద్రుడిపై మానవరహిత వ్యోమనౌక అడుగు పెట్టడమే పెద్ద ఛాలెంజ్ గా భావిస్తున్న తరుణంలో రష్యా లూనా 25 విఫలంతో ఒక్కసారిగా అందరిలోనూ టెన్షన్ పెరిగిపోయింది. మిగిలిన అంతరిక్ష ప్రయోగాలకు చంద్రుడిపై పరిశోధనలకు ఎంతో తేడా ఉంది. 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై మనిషి అడుగు పెట్టిన జాబిల్లి లోగుట్టు ఇప్పటికీ అతిపెద్ద రహస్యమే. చంద్రుడిపై ఎలాంటి వాతావరణం ఉండదు, కానీ అక్కడ జలం ఉన్నదనే ఏకైక కారణం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది, ప్రయోగాలకు ఉసిగొలుపుతోంది. అయితే ఇప్పటివరకు ఈ ప్రయోగంలో సక్సెస్ అందుకున్నది కేవలం 3 దేశాలే: అమెరికా, రష్యా, చైనా. ఈ 3 చందమామను పలకరించాయి, తనివి తీరా ఆస్వాదించాయి. మన దేశం చంద్రయాన్-1 ద్వారా చంద్రుడి కక్షలోకి ప్రవేశించి అక్కడి వాతావరణంపై అధ్యయనం చేసిన జాబిల్లిని మాత్రం తాకలేకపోయింది. జాబిల్లిపై అడుగు పెట్టాలనే లక్ష్యంతో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి క్షణంలో విఫలమైంది. క్రాష్ ల్యాండింగ్ తో మిషన్ ఫెయిల్ అయింది. అయితే ఆ అనుభవం నుంచి పాఠం నేర్చుకున్న మన శాస్త్రవేత్తలు చంద్రయాన్-3కి పకడ్బందీగా రూపకల్పన చేశారు. భూమి నుంచి చంద్రుడి కక్షలోకి ప్రవేశించడం, సాఫ్ట్ గా ల్యాండింగ్ కు అనువైన పరిస్థితులు స్వయంగా కల్పించుకోవడమే ఈ ప్రయోగంలో అత్యంత కీలకం. ఇందుకోసం సుమారు 40 రోజుల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసింది ప్రొపల్షన్ మాడ్యూల్. భూమి నుంచి చంద్రుడికి సుమారు 3,84,400 కిలోమీటర్ల దూరం. ఇంత సుదూరం ప్రయాణించిన తర్వాత చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టడం ల్యాండర్ విక్రమ్ పని. ఆ తర్వాత విక్రమ్ నుంచి విడివడి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే ముందుగా సురక్షిత ల్యాండింగ్ అనేదే అత్యంత ముఖ్యం. 2019లో జరిగిన చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ చంద్రుడి కక్షలోకి ప్రవేశించిన చంద్రుడిపై దిగే క్రమంలో ల్యాండర్, రోవర్ క్రాష్ అయ్యాయి. చివరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే క్రాష్ అయింది. అంటే మొత్తం ప్రయోగంలో ఇదే అత్యంత కీలక దశన్నమాట. అందుకే మన శాస్త్రవేత్తలు కూడా చంద్రయాన్-3లో సాఫ్ట్ ల్యాండింగ్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. లూనా 25 కూడా క్రాష్ అవ్వడానికి కారణం సురక్షితంగా ల్యాండ్ కాలేకపోవడమే. మరికొద్ది గంటలు, రోజుల్లో ల్యాండర్ విక్రమ్ జాబిల్లిపై దిగనుండగా లూనా 25 క్రాష్ తో అందరిలో టెన్షన్ పెరిగిపోయింది. చంద్రయాన్-3లో లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించిన ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ వేరు పడడం, చంద్రుడిపై అడుగుపెట్టే సమయంలో 6000 కిలోమీటర్ల వేగం నుంచి 0 కిలోమీటర్ల వేగానికి తగ్గడమే ప్రధానం. ఇదంతా ల్యాండర్ తనకు తానుగా నిర్దేశించుకోవడమే చంద్రయాన్-3లో అత్యంత కీలకమైన అంశం.
ఈ దశలన్నీ దాటుకుని సాఫ్ట్ ల్యాండ్ అవ్వాలి. అంతా ప్రణాళిక ప్రకారం పక్కాగా జరగాలంటే ల్యాండింగ్ కు అనువైన స్థలం దొరకాలి. గాలిలో విమానం ఎగిరిన తర్వాత ఎయిర్పోర్టులో నున్నటి రన్వేపై ల్యాండ్ అయినట్లు చంద్రుడిపై ల్యాండర్ దిగేందుకు అనువైన ప్రదేశం ఉండాలి. అందున చీకట్లో ఉండే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అనువైన స్థలం ఎంపికే పెను సవాల్. కొండలు, గుట్టలు, రాళ్లు, లోయలు ఇలా ఏ ఆటంకం లేని స్థలం దొరకడమే మొదట అద్భుతంగా చెప్పాలి. జాబిల్లిని ముద్దాడే క్షణంపైనే అందరిలోనూ ఒకటే ఆసక్తి. ముఖ్యంగా సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందా లేదా అన్నదే ప్రధాన చర్చ. సాఫ్ట్ ల్యాండింగే సమస్యాత్మకమా? ఇంతకు ముందు చంద్రుడిపై అడుగుపెట్టిన అమెరికా, రష్యా, చైనాలకు ఈ సమస్య ఎదురు కాలేదా? ఆ దేశాలు తప్ప మరే దేశము ఈ ఘనత ఎందుకు సాధించలేకపోయాయి? చంద్రయాన్ 3తో ఆ మహాద్భుతాన్ని సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించబోతోందా? ఇంతకీ జాబిల్లిపై ల్యాండర్ విక్రమ్ ఎక్కడ దిగనుంది? మనకు కనిపించే చంద్రుడు ఎంతో అందంగా కనిపిస్తాడు. చల్లని వెన్నెల కురిపిస్తాడు. ఆ వెన్నెల చుట్టూ అందమైన ప్రపంచాన్ని ఊహించుకుంటూ ఉంటాం. కానీ మనకు కనిపించని చంద్రుడు ఉన్నాడు. లక్షల సంవత్సరాల నుంచి చీకట్లోనే మగ్గుతున్నాడు. అలా చీకట్లో ఉండిపోయిన చంద్ర తలమే దక్షిణ ధ్రువం. గతంలో చంద్రుడిపై అడుగుపెట్టిన దేశాలు దక్షిణ ధ్రువంలో ఏముందో ఇంతవరకు తెలుసుకోలేకపోయాయి. అందుకే మన దేశం దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ చీకటిలోనూ -డిగ్రీల ఉష్ణోగ్రతల రహస్యాల్ని, ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజాలను తెలుసుకోవాలని భావించింది. 2019లోనే చంద్రయాన్ 2తో దక్షిణ ధ్రువంపైకి రోవర్ను పంపి జాబిల్లి సంగతులు తెలుసుకోవాలని ప్రయత్నించింది. కానీ విక్రమ్ ల్యాండర్ క్రాష్ అవడంతో ఆ ప్రయోగం విఫలమైంది. అప్పటి అనుభవాలు, ఆ ఓటమి పాఠాలతో ఇప్పుడు 100% ఫలితం రాబట్టాలనే కసితో చంద్రయాన్ 3ని ప్రయోగించారు మన శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు చంద్రుడిపై జరిగిన పరిశోధనలు, అక్కడి వాతావరణంపై అందిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువంలోని విపరీతమైన శీతల ఉష్ణోగ్రతలతో ఆ ప్రాంతంలో కనిపించే వస్తువులు మిలియన్ ఏళ్లుగా గడ్డకట్టినట్లుగా అనుమానిస్తున్నారు. అక్కడి మట్టి, రాళ్లను పరిశోధించి సౌర వ్యవస్థకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. తక్కువ కాంతి ఉన్న ఆ ప్రాంతంలో నీటి అణువులను కనుగొనాలనే సంకల్పంతో చంద్రయాన్ 3కి రూపకల్పన చేశారు. ఈ క్రమంలో చంద్రుడిని చేరుకోవడమే పెద్ద ఛాలెంజ్. సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత అంతరిక్ష నౌక భూకక్ష నుంచి చంద్రుని కక్షలోకి ప్రవేశించడం ఒకెత్తైతే, ల్యాండర్ సరైన సమయంలో చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ అవడం అత్యంత కీలకం. సుమారు 40 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడి ఉపరితలానికి సమీపంగా చేరుకున్న ల్యాండర్ సురక్షితంగా దిగడానికి పట్టే సమయం కేవలం 15 నిమిషాలు. ఈ 15 నిమిషాల టెర్రర్ ను అధిగమించడమే సవాల్ అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమిపై ఉన్న వాతావరణంలా చంద్రుడిపై ఎలాంటి వాతావరణం ఉండదు. అందుకే ఇక్కడ 60 కేజీల బరువు ఉన్న వస్తువు అక్కడ 10 కేజీలకు పడిపోతుంది. అంతేకాదు 50 ఏళ్ల క్రితం మనిషి వేసిన పాదముద్రలు ఇప్పటికీ అక్కడ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే దానికి కారణం ఎలాంటి వాతావరణం లేకపోవడమే అంటున్నారు. భూమిపై వాతావరణం వ్యోమనౌక వేగాన్ని తగ్గించేంత మందంగా ఉంటుంది. చంద్రుడిపై ఇలాంటి వాతావరణం ఉండకపోవడంతో వేగం తగ్గక క్రాష్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
చంద్రయాన్ 2 ఈ విధంగానే క్రాష్ అవ్వడం వల్ల చంద్రయాన్ 3లో స్వతంత్రంగా వేగం తగ్గించే టెక్నాలజీ అమర్చారు. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ వేరుపడిన తరువాత స్వతంత్రంగా ఆలోచించి ఏ వేగంతో ల్యాండ్ అయితే సేఫ్ గా ఉంటుందో నిర్ణయం తీసుకునే టెక్నాలజీని సమకూర్చారు. అంతేకాదు కొండలు, గుట్టలు, లోయలు ఉన్నా సేఫ్ ల్యాండింగ్ ప్రమాదకరం కనుక ఎక్కడ దిగాలో నిర్ణయించుకునే AI టెక్నాలజీని అమర్చారు. అయితే ఇవన్నీ ఒకెత్తైతే అంతకు మించి అన్నట్లు చంద్ర ధూళి మరో టెన్షన్ పెడుతోంది. ఒకవేళ వ్యోమనౌక సాఫ్ట్ ల్యాండింగ్ అయినా ల్యాండర్ వేగం వల్ల చంద్రుడి ఉపరితలంపై ధూళి రేగే అవకాశం ఉందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది కెమెరా లెన్స్ ను అస్పష్టం చేయడం వల్ల ల్యాండర్ లోపల ఉన్న రోవర్ తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే భయం పీడిస్తోంది. గతంలో అమెరికా ప్రయోగించిన అపోలో మిషన్లు దుమ్ము కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాయి. వ్యోమగాముల స్పేస్ సూట్లలోకి దుమ్ము చేరడం, సూటు ఒత్తిడిని తగ్గించడంతో పాటు పరికరాలు పనిచేయకపోవడానికి కారణమైంది. మన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ విషయంలో ఈ సమస్య కూడా చాలా ప్రధానంగా చెప్తున్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ అవడం, దుమ్ము ధూళి నుంచి బయట పడడమే చంద్రయాన్ 3 సక్సెస్ లో ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఈ సమస్యలను ముందే గుర్తించిన మన శాస్త్రవేత్తలు అందుకు తగ్గట్టు టెక్నాలజీని అమర్చినా అవి అక్కడి పరిస్థితులకు తగ్గట్లు నడుచుకోవడం అత్యంత కీలకం. ఈ అవరోధాలను ఎలా అధిగమిస్తుంది అన్నదే ఇప్పుడు అందరి టెన్షన్ కు కారణమవుతోంది. మరీ ముఖ్యంగా రష్యా లూనా 25 ఫెయిల్యూర్ తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన ఎక్కువైంది. చందమామ దక్షిణ ధృవంపై దిగడానికి రష్యా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అదే సమయంలో మన చంద్రయాన్ 3పై ఆశలు సజీవంగా ఉన్నాయి. మనతో పాటే చందమామపై అడుగు పెట్టాలనే కుతూహలం ప్రదర్శించిన రష్యా లూనా 25 ల్యాండర్ చివరి క్షణంలో కుప్పకూలిపోయింది. చంద్రయాన్ 2 మాదిరిగానే లూనా 25 క్రాష్ అయింది. ఇదే సమయంలో చంద్రయాన్ 3పై మన శాస్త్రవేత్తలు మాత్రం పూర్తి నమ్మకం ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు శాస్త్ర విజ్ఞానంలో మనకన్నా ఎంతో ముందున్న రష్యా ఫెయిల్యూర్ కి కారణమేంటి? మన శాస్త్రవేత్తల ధైర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. చంద్రయాన్ 3 జూలైలో మొదలైంది. సుమారు 40 రోజుల ప్రయాణం తర్వాత ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2019లో చంద్రయాన్ 2 విఫలం తర్వాత ఎన్నో పరిశోధనలు, మరెన్నో మార్పులు చేర్పుల తర్వాత చంద్రయాన్ 3కి సిద్ధమయ్యారు మన శాస్త్రవేత్తలు. చంద్రుడి దక్షిణ ధృవంపై రహస్యాల అన్వేషణకు జరిగిన ఈ ప్రయోగంలో మనకన్నా ముందే ఆ ఘనత సాధించాలని భావించింది రష్యా. లూనా 25ని ఈ నెల 11న రష్యాలోని వొస్తోంక్ని కాస్మోడ్రోమ్ నుంచి నింగిలోకి ప్రయోగించింది. చంద్రయాన్ 3 కన్నా 30 రోజుల ఆలస్యంగా మొదలైన మనకన్నా 3 రోజుల ముందుగానే జాబిల్లిని చేరుకోవాలని భావించింది. వాయు వేగంతో నింగిలోకి దూసుకుపోయి అడుగు దూరంలో బోల్తా కొట్టింది. చంద్రయాన్ 2లో మనకు ఎదురైన వైఫల్యమే ఇప్పుడు రష్యా విషయంలోనూ రిపీట్ అయింది. అయితే చంద్రయాన్ 3లో ఈ వేగం లేదు. అంతరిక్ష పరిశోధనల్లోనే అత్యంత నెమ్మదిగా కదులుతోంది విక్రమ్ ల్యాండర్. చంద్రుడిపై అడుగు పెట్టడానికి ముందే కుప్పకూలిన లూనా 25 ల్యాండింగ్ కు ముందు ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్ ను చేరడానికి కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలో ఆటోమేటిక్ స్టేషన్ లో అత్యవసర పరిస్థితి తలెత్తి నియంత్రణ కోల్పోయి క్రాష్ ల్యాండ్ అయింది.
చంద్రుడికి సమీపంగా వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ తో సంబంధాలు తెగిపోవడంతో ఆటోమేటిక్ స్టేషన్ లో అసాధారణ పరిస్థితులు తలెత్తాయి. అనియంత్రిత కక్షలో తిరుగుతూ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టింది లూనా 25. దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా చేసిన ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కనిపించింది. 2021 నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రయోగం మన చంద్రయాన్ తో పాటే నింగిలోకి దూసుకుపోవడంపై అందరిలో ఉత్కంఠ పెరిగిపోయింది. చంద్రయాన్ 3, లూనా 25 జాబిల్లిపై ఒకే సమయంలో అడుగుపెట్టే సందర్భం కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది. మనం 40 రోజుల వ్యవధి పెట్టుకుంటే రష్యా మాత్రం 11 రోజుల వ్యవధిలోనే గమ్యాన్ని చేరుకోవాలని ప్రణాళిక వేసుకోవడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. చివరికి రష్యాది ఫెయిల్యూర్ స్టోరీగా మారడంతో ఇప్పుడు అందరి దృష్టి మన విక్రమ్ ల్యాండర్ పైకి మళ్లింది. 2019లో చంద్రయాన్ 2 విఫలమైన తర్వాత మన దేశం నిరంతరాయంగా పరిశోధనలు కొనసాగించింది. కానీ రష్యా 50 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రయోగానికి సిద్ధం కావడం, అది మన చంద్రయాన్ 3 అంతరిక్షంలో ఉండగానే లూనా 25 నింగికి ఎగరడంతో ఈ రెండు ఢీకొనే ప్రమాదం ఉందేమోననే భయం, సందేహం ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. అయితే అంతరిక్ష నౌకలు ల్యాండ్ అయ్యే ప్రాంతాలు వేర్వేరని, అవి ఢీకొనే ప్రమాదమేమీ లేదని రష్యా వివరించడంతో కొంత ఆందోళన తగ్గింది. ఆగస్టు 21 సోమవారం లూనా 25 ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఒక్కరోజు ముందుగానే క్రాష్ ల్యాండ్ అవడంతో చంద్రయాన్ 3కి మరే అవాంతరమూ లేదని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 23న చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ అవడం ఖాయమే. అంతరిక్ష అన్వేషణలో చారిత్రక మైలురాయిని అందుకోవడానికి కేవలం అడుగు దూరంలోనే ఉన్నాం. సుమారు 30 కిలోమీటర్ల ఎత్తులో శక్తితో కూడిన బ్రేకింగ్ దశలోకి ప్రవేశించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగడానికి థ్రస్టర్లను ఉపయోగించుకోవడమే మిగిలి ఉంది. దాదాపు 100 మీటర్ల ఎత్తులో సాఫ్ట్ ల్యాండింగ్ కు ఏమైనా అడ్డంకులు ఉన్నాయో లేదో సరి చూసుకుని చంద్రుని ఉపరితలాన్ని స్కాన్ చేశాక ఆఖరి మజిలీకి సిద్ధమవుతుంది ల్యాండర్ విక్రమ్. ఈ అపూర్వ ఘట్టం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ముందు ఈ నెల 23 బుధవారం సాయంత్రం 5:45 ల్యాండ్ అవుతుందని భావించింది ఇస్రో. అయితే ఆ సమయాన్ని తాజాగా సవరించారు. అదే రోజు సాయంత్రం 6:04 చంద్రుడిపై దిగనుంది విక్రమ్. ల్యాండింగ్ ప్రాంతంలో సూర్యోదయాన్ని బట్టి ఈ సమయంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది. మహా అద్భుత ఘట్టానికి అడుగు దూరంలో ఉన్న మన చంద్రయాన్ 3 ఏ పరిశోధన చేయబోతోంది? అసలు చంద్రయాన్ 3 లక్ష్యాలేంటి? ఇప్పటి వరకు సాఫ్ట్ ల్యాండింగే సమస్య అనుకుంటున్నాం. అంతా అనుకున్నట్టు జరిగి చంద్రుడిపై అడుగుపెట్టిన 4వ దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తే సరిపోతుందా? జాబిలిపై అడుగుపెట్టే మన ప్రజ్ఞాన్ రోవర్ ఏం చేయబోతోంది అన్నది కూడా ఇంట్రెస్టింగ్ అంశమే. సాఫ్ట్ ల్యాండింగ్ అన్న అతి పెద్ద సవాల్ని అధిగమించిన వెంటనే నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రజ్ఞాన్ రోవరే. ప్రస్తుతం మనమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది చంద్రయాన్ 3 విజయవంతం అవ్వాలన్న ఏకైక అంశమే. చంద్రుని దక్షిణ ధ్రువం మీద ఫోకస్ పెట్టిన మన ఇస్రో శాస్త్రవేత్తల శ్రమ ఫలించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అంతర్జాతీయంగా మన దేశ కీర్తి వెల్లివిరియాలని ప్రతి భారతీయుడు ఎదురు చూస్తున్నాడు. మిగిలిన అంతరిక్ష పరిశోధనల కన్నా చంద్రయాన్ పైనే ఎక్కువగా ఆసక్తి కనిపిస్తోంది. అందుకు కారణం పూర్వం నుంచి మనకు చంద్రుడితో ఉన్న బంధమే. అంతేకాదు ఇప్పటి వరకు ఎవ్వరూ అడుగు పెట్టని దక్షిణ ధ్రువంపై కాలు మోపాలని మన శాస్త్రవేత్తలు నిర్ణయించడమే.
చంద్రుని దక్షిణ ధ్రువంలో ఎలాంటి కొత్త విషయాలు అన్వేషించబోతున్నాం అన్నది ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అక్కడ నీటి లభ్యత ఎలా ఉంటుంది, చంద్రునిపై మట్టి పొరలు ఎలా ఉంటాయి, ఇసుక నేలలా, రాళ్ళు రప్పలా, ఇలా ఎన్నో అనుమానాలు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి, కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ప్రయోగం వల్ల సాంకేతికంగా మానవాళికి జరిగే ప్రయోజనం ఏమిటి అన్నది కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు చంద్రుని పైకి పంపిన అన్ని ఉపగ్రహాలు చంద్రుని ఉత్తర ధ్రువం మీద పరిశోధనలకు మాత్రమే పరిమితమయ్యాయి. చీకటి అలుముకున్న దక్షిణ ధ్రువంపై ఏముందో ఏ దేశం పరిశోధించలేదు. ఇప్పుడు మనం పంపిన చంద్రయాన్-3 దక్షిణ ధ్రువం గుట్టును బయటపెట్టనుంది. విక్రమ్ ల్యాండర్లో పంపిన ప్రజ్ఞాన్ రోవర్ సహాయంతో 14 రోజుల పాటు దక్షిణ ధ్రువంపై పరిశోధనలు జరగనున్నాయి. ఈ ప్రయోగ ఫలితాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటి వరకు చంద్రుడి ఉపరితలంపై తీసిన ఫోటోల ఆధారంగా చంద్రుడి రూపంపై భిన్న కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. శీతల ఉష్ణోగ్రతల వల్ల నీటి జాడ ఉండొచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. చంద్రునిపై నీరు ఉందని గత పరిశోధనలు కొన్ని ఆధారాలు చూపిస్తున్నాయి. చంద్రుడిపై నీరు భూమిపై మనకు కనిపించే నీటికి కాస్త భిన్నంగా ఉందని నాసా గతంలో విశ్లేషించింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 2018లో విడుదల చేసిన మ్యాప్లు చంద్రుని నీడ ఉన్న ప్రాంతంలో చాలా చల్లగా ఉన్నట్లు ధృవీకరించాయి. 2020లో విడుదల చేసిన కొన్ని ఫోటోల్లో సూర్యరశ్మి ఉన్న ప్రాంతంలో నీరు ఉన్నట్లు ధృవీకరించింది. -డిగ్రీల వాతావరణం ఉండే చంద్రుడిపై సూర్యుడి ప్రభావం వల్ల మంచు కరిగి జలంగా మారే అవకాశం ఉందా అన్న పరిశోధనలు ఇప్పుడు జరగాల్సి ఉంది. ఇప్పుడు మన రోవర్ ఆ నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువులు ఏ మేర ఉన్నాయో కనుగొనాల్సి ఉంటుంది. ఆ జలం మానవ మనుగడకు ఉపయోగపడుతుందా అన్న పరిశోధన సాగించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చంద్రునిపై జరిగిన పరిశోధనల్లో ఘనమైన శిలలను కప్పి ఉంచే పొరల లోపల నీరు చిక్కుకుపోవచ్చని తేలింది. ఈ నీరు వెలికితీత సవాళ్లతో కూడుకున్నది అయినప్పటికీ ఈ నీటిపై అధ్యయనం చేయడం వల్ల చంద్రుని నిర్మాణం, సౌర వ్యవస్థ రహస్యాలను, అస్థిరతలను తెలుసుకునే గొప్ప అవకాశం మనకు లభించనుంది. అది మన శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్-3లో మాత్రమే సాధ్యం కానుండడం భారతీయులకు గర్వకారణం కానుంది.